సో ఇప్పటిదాకా మనం ఫ్లాష్ బ్యాక్ చూసాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది నేను చెప్తా వినండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ లీడర్షిప్ ఎవరైతే ఉద్యమంలో బాగా పనిచేశారో వివిధ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళు తెలంగాణలో జరిగే అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి కోరడం జరిగింది. మీరు అనుకుంటున్న అభివృద్ధి ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా ఇంక్లూజివ్గా తీసుకెళ్ళండి, మాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మేము కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం కాబట్టి జరగబోయే అభివృద్ధిలో మా పాత్ర కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఇంతే అండి. వాళ్ళేం ఆస్తులు కోరుకోలేదు, వాళ్ళేం ప్రాజెక్టులు కోరుకోలేదు, వాళ్ళు ఏం కోరుకోలేదు. వాళ్ళు కోరుకుంది ఓన్లీ కేవలం మమ్మల్ని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయండి అని మాకు ఒక గుర్తింపు ఉండాలి, జరగబోయేటువంటి అభివృద్ధిలో మాకు ఒక పాత్ర ఉండాలని కోరుకున్నారు. ఇది వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్. ఇందులో ఏమైనా తప్పుందా? ఎవరైనా కానీ ఉద్యమం చేసినప్పుడు ఉద్యమం అయిపోయిన తర్వాత వచ్చిన ఫలాలలో మాకు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు. ఇందులో తప్పేం లేదు. కానీ ఇలాంటి ఒక చిన్న కోరికను కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా దాన్ని పట్టించుకోలేదు.